కర్త కర్మ క్రియ మా వెల్ఫేర్ ఆఫీసర్ సమస్య మేడం. పాపం చాలా అంటే ఈ 3 days హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చినా కూడా ఇంటికి పోకుండా వారు పోలేదు, వాళ్ళ సిబ్బందిని పోకుండా కష్టపడి మీ అందరికీ సమాచారం ఇవ్వడము, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడము, ఇవన్నీ కూడా చేయడం మామూలు విషయం కాదు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం ఇది. దాంతోపాటు అలీంకో సంబంధించి రవిశంకర్ గారు వారు కూడా కష్టపడి ఈరోజు మనకు సహకరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు, వేదిక పడినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, అదేవిధంగా ఇన్ని రోజులుగా మీకు ఏ సమస్య వచ్చినా మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకురావడము, ఆ సమస్యల మీద ఫైట్ చేయడము, మీ కండటువంటి మీ సంఘం నాయకులందరూ కూడా, మా అంజనంతో పాటు అందరూ కూడా సంఘం నాయకులందరూ కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వాగతం. చాలాసేపు మీరు వచ్చి, నేను కూడా నాకు హైకోర్టు కేసులు ఉన్నాయి, ఇలా మీకోసం కొట్లాడితే నా మీద 100 కేసులు అయినాయి, దానిలో 4 కేసులు ఉన్నాయి. హైకోర్టుకి అర్జెంట్ పోవాలని ఫోన్ వచ్చింది కాబట్టి మీ అందరూ దర్శనం చేసుకుందామని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేసుకున్నాం. గతంలో ఇదే అలింకో మేమందరం కలిసి వేములవాడలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించి చాలామంది దివ్యాంగులకు సంబంధించినటువంటి సోదరులందరి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం మనం వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్, హుజాబాద్ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాదాపు 731 మంది వాళ్ళకి మనం ఈరోజు సహకరిస్తున్నాం. మనం దాదాపు 18 రకాల పరికరాలు ఈరోజు మనం ఇస్తున్నాం అందరూ కూడా. కాబట్టి ఇలా అన్ని అవయవాలు ఉన్నా మేమే ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న అవయవాల లోపల వల్ల ఉన్నటువంటి మీరు అందరూ చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవ్వరు కూడా సమాజంలో ఎవ్వరు ఇబ్బంది పడద్దు, అందరినీ మన స్థాయిలో మనం ఆదుకోవాలి, అందరినీ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల, సకలాంగుల, వికలాంగుల వెప్పి కాదు, అందరూ సమానమే, అందరూ సమాన స్థాయికి ఎదగాలి. ఇబ్బంది పడ్డ కష్టాలు ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా మనం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఇలా మేడం చెప్పిన ఇంతకుముందు అన్నీ ఏ గడవ ఇలా మహిళలకు సంబంధించి సఖీ ద్వారా ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, ఇలా వాత్సల్య పథకం ద్వారా అన్ని రకాల ఇవాళ ఇస్తున్నాయన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈరోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ ఇవ్వనే కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆదుకోవడానికి, మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవాళ మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇదే డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా నిధులు కేటాయిస్తున్నది. పిల్లలకు కూడా అంగన్వాడీ పిల్లలు కూడా కోడిగుడ్డు కానీ పాలు కానీ ఇవ్వడానికి కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా గర్భిణీతో మహిళలకు కానీ పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళు పైసలు లేక ఇబ్బంది పడి పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ మీలాగా సమాజంలో ఇంకెవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఇలా అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే చింతకుండా పోయొచ్చు, నేను ఇప్పుడే చింతకుండా పోయేస్తున్నా. ఇలా వికసిత్ సంకల్ప యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాళ్ళ మోడీ గారి ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇచ్చింది. మోడీ గారు పేదోడి మనలెక్కనే పేదోడు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, పేదోళ్ళ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలేని చెప్పి ఒక బాధతోని, ఒక ఆవేదనతోని ఇలా వికసిత్ భారత్ పేరు, వికసిత్ యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చింతకుండా పోతే చాలామంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే, మోడీ గారు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటా, ఇలా మాకు ఈ అవసరానికి ఉపయోగపడతలేవు,
మాకు ఉపయోగపడ్డ స్కీములు ఇవి మాత్రమే, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిదని చెప్పి చాలామంది అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే లబ్ధిదారులలో అందరూ న్యాయం చేస్తున్నాం, ఇంకా ఎవరికైతే అంతలేమో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటున్నాం మనం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్కీమ్ అని చూస్తాం. ఇవాళ చాలా 731 మందికి మనం అనేక రకాల పరికరాలు ఇస్తున్నాం. మనం ఎవరికైతే రాలేదో ఎవరు ఇబ్బంది పడదు, మళ్ళా దరఖాస్తులు తీసుకుంటున్నాం. మళ్ళా అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇటువంటి కార్యక్రమం ఏర్పడేసి అందరు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని ఏం ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఇవ్వకుండా అందరికి ఇస్తాం. ఎందుకంటే ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో కొంతమంది గతంలో దరఖాస్తు చేసుకున్నారు, కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళు ఎవ్వరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు 731 మందికి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మాత్రం పరికరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు తీసుకుపోతారు. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ దరఖాస్తులు చేయండి. మళ్ళా అతి త్వరలోనే మళ్ళీ సేమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా మాకు బ్యాటరీ రావాలి కావాలి. ఎందుకంటే ఇలా బడ్జెట్ కానీ అన్ని కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది చేయాలో అధికారులు నిర్ణయించారు. దాంట్లో ఏం పైరో తావులేదు. దీనిలో నేను బండి సంజయ్ మనిషిన లేడు కమిషనర్ దగ్గరన సరస్వతి మేడం దగ్గరన స్వామి దగ్గర ఉండదు. న్యాయబద్ధంగా కొంతమందికి వస్తుంది, కొంతమంది వాళ్ళకు కూడా అందరికి ఇవ్వడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పడేస్తాం. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వద్దని కాదు, అందరికి ఇస్తాం. అందరికి ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం, తప్పకుండా చేస్తాం మేము. కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క సంక్షేమ పథకం అందరికీ అందాల ఉద్దేశంతో ఇలా మోడీ గారు చేస్తున్నారు. ప్రతి స్కీమ్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా మాత్రమే ఇలా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం దివ్యాంగులకు సంబంధించి కాదు, ఇలా బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, టాయిలెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు. మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అని అంటారు. కోవిడ్ రాకుండా గతంలో మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు మోడీ గారు. 3 డోసుల వ్యాక్సిన్ ఇచ్చాడు. ఎక్కడ కూడా పైసలు కట్టలే, వ్యాక్సిన్ పైసలు కూడా ఇలా మోడీ గారే ఇస్తున్నారు. వాళ్ళు అన్ని పథకాలు ఏమైనా కూడా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, శ్మశాన వాటికలు కట్టిస్తున్నాం, రైతు వేదికలు కట్టిస్తున్నాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. వాళ్ళు చూసినా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల అన్ని రకాల సదుపాయాలను సౌకర్యాలను కల్పించి పేదలను సమాన స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇలా చింతగూడలో వేయడం జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారు, జన్ధన్ అకౌంట్ 0 అకౌంట్ ఓపెన్ చేస్తాం మాకు ఏమవుతుంది అన్నారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్పినట్టే, అరే పేదల కోసం ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 15 పైసలు మాత్రమే పేదలకు అందుతాయి, మిగతా పైసలు మాత్రం మధ్యలో చంపకపోతారు అన్నారు. ఇవాళ జన్ధన్ 0 అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేరుగా పేదల అకౌంట్లోకి డబ్బులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా గ్యాస్ సబ్సిడీ వస్తుంది. 0 అకౌంట్ ఓపెన్ చేయడం అందరూ కూడా డైరెక్ట్ నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే సబ్సిడీ పైసలు పడుతున్నాయి. ఇలా కిసాన్ సమ్మాన్ అనేది ఉన్నది, పైసలు చేతికిస్తే దళారులు సగం పైసలు చంపుతారు. నేరుగా రైతుల అకౌంట్లోకే పైసలు పోతున్నాయి. ఇట్లా బెనిఫిట్ లబ్ధిదారులకు అందరికీ నేరుగా న్యాయం చేయడానికి మనం ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కరీంనగర్ పార్లమెంట్లో నాకు తెలిసి దాదాపు 53,000 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగింది. పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ దాదాపు 100 కోట్లకు పైగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరి ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పేదరికం లేకుండా పేదలను ఆదుకునేటువంటి లక్ష్యంతో ఒక బృహత్తర కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 731 మందికి ఈరోజు మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. వాళ్ళందరూ కూడా మేము అందరికీ మళ్ళీ తిరిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు నెట్టుకోవద్దు. వాళ్ళ మీ అందరూ కూడా అది ప్రభుత్వం ఇలా భోజనం ఏర్పాటు చేసింది, మీకు అన్ని రకాల సహాయకులను ఏర్పాటు చేసింది.
ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడే ప్రయత్నం చేయకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.